టీటీడీ కొనుగోలు చేసిన దానిలో ఇంతవరకు నకిలీ నెయ్యి లేదంటున్నారు అధికారులు. ప్రతి ట్యాంకర్ శాంపుల్ను 3 సార్లు పరీక్షించి నాణ్యత సరిగ్గా ఉంటేనే కొనుగోలు చేస్తామంటున్నారు. ప్రస్తుతం ట్యాంకర్ల ఫామ్ లో వచ్చేది ఏంటంటే తిరుమల ఘీ ఒకటి, సుభీ డైరీ, గోవిందా డైరీ, ఈ 3 డైరీలు మహారాష్ట్ర నుంచి సప్లై చేస్తున్నారు. అంతేగాని కౌగీలో తేడా వచ్చే అవకాశము ఆస్కారం కూడా లేదు. 3 రకాల టెస్టులు చేసి 3 రకాల్లో కూడా దాని మాయిశ్చర్ కంటెంట్ కానివ్వండి, ఫారిన్ వెజిటబుల్ ఆయిల్ కానివ్వండి, ఫారిన్ యానిమల్ ఆయిల్ ఏది కలిసినా కానీ 3 టెస్టులో బయటపడిపోతుంది. వీటిని ఖచ్చితంగా మనం చేసిన తర్వాత మాత్రమే ట్యాంకర్లు అన్లోడ్ చేసుకుని మనం ప్రొక్యూర్మెంట్ వాడుకుంటున్నాము. ప్రభుత్వం నిర్దేశించిన ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ను పక్కాగా ఫాలో అవుతామని చెబుతున్నారు టీటీడీ అధికారులు. తమకు వచ్చిన ముడి సరుకు ఆ నాణ్యతా ప్రమాణాలను అందుకోకపోతే వెంటనే వాటిని తిప్పి పంపుతామని చెబుతున్నారు. ట్యాంకర్స్ పైకి వచ్చేసిన తర్వాతనే మన దగ్గర సీల్ తీస్తారు. సీల్ తీసిన తర్వాత ఆ కంపెనీ సప్లయర్ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళు సీల్ ఓపెన్ చేసిన తర్వాత మనం వాళ్ళ ప్రెజెన్స్ లోనే ట్యాంకర్ మొత్తం చర్న్ చేసి దానిలోంచి ఆయిల్ మనకు కావాల్సిన కౌగీ తీసుకొని ఆ శాంపుల్ దాని ప్రకారంగా టెస్ట్ చేసుకుంటాము. శాంపుల్ కి మనకు సాధారణంగా 2 అవర్స్ తీసుకొని అతి జాగ్రత్తగా 3 సార్లు కూడా టెస్ట్ చేస్తున్నాం. సింగిల్ టైం టెస్ట్ కాదండి, కొద్దిగా ఏమైనా వేరియేషన్స్ రావడానికి వీలు లేకుండా 3 టెస్టులు 3 అనలిస్టులు చేస్తారు. సింగిల్ అనలిస్ట్ 3 సార్లు టెస్ట్ చేయడు, 3 అనలిస్టులు వేరువేరుగా టెస్ట్ చేస్తున్నారు.